హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అవుట్డోర్ ప్లాంటెడ్ పాండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సిమెంట్ తొట్టు అంటారు కదా, దాంతో మనం రెడీ చేద్దాం. వెర్మి కంపోస్ట్ చూసారా ఎంత బ్లాక్గా ఉందో, వెర్మి కంపోస్ట్ అనమాట. ఇది న్యూట్రియంట్స్ బాగా అందుతాయి మనకి ప్లాంట్స్కి. ఒక లేయర్ వేసుకోవాలన్నమాట మనం దాంట్లో బయట. ఆ లేయర్ వల్లే మనకి ప్లాంట్స్ గ్రో అవుతాయి. నేను దాన్ని ఒక 2 ఇంచెస్ వరకు వేసుకున్నాను, 2-3 ఇంచెస్ వరకు వేసుకుంటున్నాను దాన్ని మనం ఇదంతా సాఫ్ట్గా వేసుకోవాలి. దాన్ని కరెక్ట్గా దాన్ని వాటర్తో తడుపుకోవాలి. ఫస్ట్ వాటర్ తడుపుకోకుండా అయిపోతే మనకి ఎయిర్ బబుల్స్ రావు. మనం ఇలా తడుపుకుంటే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం వాటర్ అంతా వెట్ అయిపోయి చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. మొత్తం వెట్ చేయాలి, వాటర్తో బాగా తడపాలి మొత్తం దాన్ని. ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా మొత్తం అంతా మన సాయిల్ అంతా తడుపుకుంటే మనకి ప్లాంటేషన్కి కూడా బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎయిర్ ఫామ్ అవ్వదు అనమాట సాయిల్లో. ఇది వచ్చేసి మనం వాష్ చేసిన రివర్ శాండ్ అనమాట. వాష్ చేయాలి, రివర్ శాండ్ వేస్తేనే మనకు వాటర్ క్లియర్గా ఉంటాయి. అది వెర్మి కంపోస్ట్ చేసిన తర్వాత మనం దీన్ని కవర్ చేయాలన్నమాట. దాన్ని ఈ శాండ్తో కవర్ చేయాలి వెర్మి కంపోస్ట్ని. ఇదొక లేయర్ వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకు వాటర్ క్లియర్గా ఉండేది ఫ్రెండ్స్. ఈ శాండ్ లేయర్ వేసుకునేది ఎందుకంటే మనం వాటర్ క్లియర్గా ఉండడానికి, చాలా క్లియర్గా ఉంటాయి దీనివల్ల మనకి. ఇది కూడా ఒక లేయర్ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం అది వాటర్ ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఈ పాలిథిన్ కవర్ వేసుకోవాలి. దాని మీద పాలిథిన్ కవర్ వేసుకుని స్లోగా ఫిల్ చేసుకోవాలి వాటర్. లేదా మనం వాటర్ కవర్ వేయకుండా డైరెక్ట్గా వాటర్ పోస్తే ఇంకా సాయిల్ లెగిసిపోద్ది అనమాట. ఆ శాండ్ రిమూవ్ అయిపోయి కింద వర్మి కంపోస్ట్ పైకి వెళ్ళి వాటర్ మురికైపోతుంది. సో మనం వాటర్ ఫిల్ చేసుకున్నప్పుడల్లా మనం క్యారీ బ్యాగ్ పెట్టి మనం వేసుకుంటే మనకి వాటర్ క్లియర్గా ఉంటాయి. మనం వాటర్ ఎలా ఫిల్ చేసుకుంటున్నాను, మీరు కూడా ఇలాగే ఫిల్ చేసుకోండి. వాటర్ కవర్ పెట్టుకుంటేనే మనకి డిస్టర్బ్ అవ్వద్దు సాయిల్. చూడండి వాటర్ అంత క్లియర్గా ఉంటున్నాయో. చూడండి మనకి తర్వాత ఏమైనా పార్టికల్స్ ఏమైనా వస్తే మనం ఇలా ఫిష్ నెట్తో ఇలా తీసుకుంటే అక్కడ వేస్ట్ ఏమన్నా ఉన్న పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ నెట్ ద్వారా. ఇంకా మనం ప్లాంటేషన్కి రెడీ చేసుకోవడం. ఇంకా ప్లాంట్స్ వచ్చేసి ఒక 3-4 వెరైటీస్, మనం ఇచ్చిన అన్ని వెరైటీస్ ఉంటే మనకు అన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని ప్లాంటేషన్ చేసుకుంటాం. పాలిస్పర్మ పెడుతున్నాను నేను, పాలిస్పర్మ గ్రీన్. బ్లూటెక్ ప్లాంట్స్ పెట్టుకుంటేనే కొంచెం మనకి బాగుంటుంది అనమాట. పాండ్లో ఇవన్నీ ప్లాంటెడ్ పాండ్స్ అనమాట. ఫస్ట్ పాలిస్పర్మ పెట్టాను. ఆ తర్వాత డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టుకుంటే లోటెక్ ప్లాంట్స్ పెడితేనే బెటర్. లిమ్నోఫ్లోరా, సెసిలీ ఫ్లోరా ఇది. ఇంక ఇవన్నీ వెరైటీస్ పెట్టుకుంటే మనకి లోటెక్ ప్లాంట్స్ పెడితేనే త్వరగా గ్రో అవుతూ ఉంటుంది. మనం ఫిష్లు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గ్రీనిష్లో. మనం CO2 కూడా పెట్టక్కర్లా, డైరెక్ట్ సన్లైట్లోనే గ్రో అయిపోతాయి. దాంట్లో ఫిష్లు వేసుకుంటే తిరుగుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. దాని ముందు మనం చక్కగా పీస్ఫుల్గా దాన్ని చూసుకుంటూ ఉండొచ్చు డైలీ. ఇదిగోండి నెక్స్ట్ డే ఎలా ఉందంటే దాని ప్లాంటేషన్ చేసిన వెంటనే కాసేపటికి ఎలా ఉందో చూడండి. వాటర్ని ఫిల్ చేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది. స్టార్టింగ్ కాబట్టి నేను సగమే ఫిల్ చేశాను ప్లాంట్స్ మునిగే వరకు. ఈ సెకండ్ డే చూడండి ఎలా అయిందో. సన్లైట్ పెడితే చూసారా ఎలా ఉందో, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. వీటిలో ఫిష్లు తిరుగుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ప్లాంటెడ్ ట్యాంక్స్కి. ప్లాంట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.